గత 2 సంవత్సరాల నుంచి నేను ఎద్దుగానుగ నూనెల గురించి మా గురువు దగ్గర నుంచి తెలుసుకోవడం, ప్లస్ దీన్ని ఎలా ఏర్పాటు చేయాలనే ఒక ఆలోచనతోనే నేను మహబూబ్ నగర్‌లోనే ట్రైనింగ్‌కి వెళ్ళి, ఇక్కడ మా తీగారంలోనే మొదట నేను దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత మార్కెటింగ్ అనేది కొంచెం ఇబ్బంది కావడం వల్ల నేను వరంగల్‌లోనే మన కస్టమర్స్‌కి అందుబాటులో ఉంచాలన్న ఒక ఉద్దేశంతోని వరంగల్‌లో ఒక ప్లేస్ చూసి పెట్టాలనే ఆలోచనతోని కిలవరంగల్‌లోనే మధ్యకోటలో ఒక వ్యవసాయ భూమిలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకిప్పుడు ఈ గానుగలు ఎందుకు అవసరం అంటే, మనం ప్రెజెంట్ తింటున్న ఆహారంలో చాలా అడల్ట్రేషన్ జరుగుతుంది. చాలా అడల్ట్రేషన్ జరిగే దాంట్లలో మొదటిది మనకు నూనె, తర్వాత పాలు. ఇవి తీసుకోవడం వల్ల మనం ప్రజలు దగ్గర దగ్గర 80% ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది. అందుకని నేను ఏం ఆలోచించానంటే, ఫస్ట్ నూనె అనేది ప్రథమంగా మనం పొద్దుగా లేవంగానే మన ఆహారంలో వాడతాం. కావున ఈ నూనెని మనం ఆరోగ్యంగా తినాలన్న ఒక ఆలోచనతోని ఈ దారిలోకి రావడం జరిగింది. నేను 2023లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏర్పాటు చేసినాక చాలా సవాళ్ళు ఎదుర్కోవడం జరిగింది. మార్కెటింగ్ అయినా కానీ, లేబర్ అయినా కానీ వీళ్ళందరూ. ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మా కాడ ఒక 6గురికి మేము ఉపాధి ఇవ్వడం జరిగింది. అలాగే ఒక 2 నందులను కాపాడుకుంటున్నాను నేను. అంటే కళేబరాలు పోకుండా కానీ వాటిని జీవనం చూసుకుని ఇక్కడ మేము వాటిని కాపాడుకుంటున్నాం. ఇంకా మరికొన్ని కూడా రావడం జరుగుతుంది ఫ్యూచర్లో. తర్వాత ఇప్పుడు ఈ నూనెలో తినడం వల్ల మనకు లాభాలు ఏంటిదంటే, మొదట మనం బయట తినే ఆయిళ్ళల్లో మనకు ఈ హెచ్డిఎల్ కానీ ఎల్డిఎల్ అని ఇది కొంచెం సైంటిఫిక్ నేమ్స్, అవి అనేది సమతుల్యంగా ఉండవు. ఇవి సమతుల్యంగా లేకపోవడం వల్ల మనకు హృదయ రోగాలు అంటే గుండెపోటు సంబంధించిన కానీ, బ్లడ్ తక్కువ, డయాబెటీస్ కానీ, మన ప్యాంక్రియాస్, ఫ్యాటీ లివర్ ఇవన్నీ రావడం జరుగుతుంది. ఈ హెచ్డిఎల్ అనేది మన ఆహారంలో చాలా ఇంపార్టెంట్. అంటే ఒమేగా 6, ఒమేగా 3 అని మన సైంటిఫిక్ నేమ్స్ ఉంటాయి. ఇవి సమతుల్యంగా లేకపోవడం వల్ల ప్రజలు చాలా అనారోగ్యం గురి అవ్వడం జరుగుతుంది. దీన్ని మేము మెదడులో ఉంచుకొని, ఇప్పుడు మనం ఓన్లీ మనం పల్లి నూనె ఒకటే తినడం మంచిదని నేను చెప్పట్లేదు, అన్ని ఆయిల్ తినాలి. అంటే పల్లిది చెడు అని బయట కొలెస్ట్రాల్ వస్తుందని ఒక అపోహ ఉంది. అన్ని నూనెలు మనం రొటేషనల్గా వాడుకుంటే మన ఆరోగ్యం చాలా మనం తేలికగా ఉంటుంది, బాడీ తేలికగా ఉంటుంది, మనం యాక్టివ్గా ఉంటాము. మనం ఎప్పుడైతే మన మూకుల్లో నూనె పోసుకుంటామో ఇది స్ప్రెడ్ అవుతుంది. మన ఆయిల్ అనేది హీట్ కాదు కాబట్టి మనం చేసే ప్రాసెస్లో అది స్ప్రెడ్ కాదు. అంటే అది ఆయిల్ ఆల్రెడీ హీట్ అయి ఉంటుంది కాబట్టి అది స్ప్రెడ్ కాదు. ఈ ఆయిల్ చిక్కగా ఉండి మనం ఒకసారి ఒక కూర కోసం మనం వేసుకుంటే అది స్ప్రెడ్ అవుతుంది. దానివల్ల మనం సగం ఆయిల్ని మనం సేవ్ చేసుకోవచ్చు. గానుగ నూనెలు తినడం వల్ల మనకు చాలా అనారోగ్య సమస్యల నుంచి బయటపడతాము. అలా మన అసిడిటీ అయినా కానీ, మన అల్సర్స్ అయినా కానీ, గుండెపోట్లకు సంబంధించినవి, బ్లడ్ షుగర్ లెవెల్స్ కానీ చాలా వాటిని మనం ఆపడం జరుగుతుంది. నేను కానిస్టేబుల్గా జాబ్ చేశాను. ఒక 1 year జాబ్ చేసి ఇక దాంట్లో మనం సాటిస్ఫై కాము. మనం ఈ ఫుడ్ మనం ఆరోగ్యంగా ఇవ్వాలి ప్లస్ తినాలని ఒక ఆలోచనతో ఇది స్టార్ట్ చేశాను సార్. దానికి రిజైన్ చేసి కంప్లీట్గా టైం మొత్తం దీనికే కేటాయిస్తున్నాం. ఇది స్థాపించి 2 years అయిపోయింది సార్. 2 years నుంచి మేము ఇందులోనే ఉన్నాం. ఇంకా మేము న్యాచురల్ ఫార్మింగ్ కూడా నేర్చుకుంటున్నాం. అంటే మాకు ఎలాంటి అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ లేదు. దాంట్లో మేము ప్రజెంట్ ఇప్పుడు నేర్చుకుంటున్నాం. మేమేంటంటే వాళ్ళకి ఆరోగ్యంగా ఇవ్వాలనే ఒక తపనతోని మేము ఎక్కువ ప్రాఫిట్ ఆలోచించకుండా మా లో మార్జిన్తోనే ఇప్పుడు మా ఆయిల్స్ కూడా రీస్ట్రక్చరింగ్ చేసాము. ఆయిల్ రేట్స్ కూడా అంటే వాళ్ళ కస్టమర్లకు అందుబాటులో ఉండాలని. ఈ 2 గానుగలలో మనం 9 రకాల ఆయిల్స్ తీయడం జరుగుతుంది. పల్లి నూనె, కొబ్బరి నూనె, నువ్వులు, ఆముదం, వెర్రి నువ్వులు, నల్ల నువ్వులు, కుసుమ, పొద్దుతిరుగుడు, ఆవాల నూనె, ఈ 9 రకాల ఆయిల్స్ తీయడం జరిగింది. ప్రతి ఆయిల్ దాని ప్రత్యేకతలు ఉంటాయి. ఇది వచ్చేసి గానుగ వెనకటి పద్ధతిలో తీసినట్టు ఆయిల్ తీసి ప్యూర్ ఆయిల్ ప్రజలకు అందియాలనేది మా కాన్సెప్ట్ అన్నట్టు. 12 kgs పల్లి వేస్తే 4.5 లీటర్స్ ఆయిల్ వస్తుంది. అంటే 3 kgs పల్లికి లీటర్ ఆయిల్ వస్తుంది. మనకి పల్లి సీడ్ వచ్చేసి 120-100 నుంచి ఉంది కేజీ. 3 kgs పల్లికి 360 రూపీస్ మనీ అవుతుంది. అలాంటిది బయట 180-150కే మీకు లీటర్ పల్లి ఆయిల్ ఎట్లా వస్తుంది అనేది మీరు కొంచెం గమనించుకొని ప్యూర్ ఆయిల్స్ వాడాలని అనుకుంటున్నాను. మీ పిల్లల భవిష్యత్తుకి మంచి ఆయిల్స్ ఇచ్చి వాళ్ళ హెల్త్ని కాపాడడం మీ బాధ్యత తల్లిదండ్రులుగా. బయట చాలా కల్తీ నడుస్తున్నాయి, అవన్నీ మీరు గమనించి ప్యూర్ ఆయిల్ వాడాలి, మీ పిల్లల హెల్త్ని కాపాడాలి. కొబ్బరి 12 kgs వేస్తే 5 లీటర్స్ వస్తుంది. ఒక్కొక్క సీడ్కి ఒక్కలాగా, అందుకే ఆయిల్స్ రేటు అట్లా ఆ రేంజ్లో ఉన్నాయి. కానీ ఆయిల్ రేట్ ఎక్కువ అని అనుకోకుండా ప్యూర్ ఒరిజినల్ వాడి మీ హెల్త్ కాపాడుకుంటే
మాకు సంతోషం. ఇందులో వర్క్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. వీళ్ళు తయారు చేసే పద్ధతి కూడా చాలా తృప్తికరంగా అనిపించింది నాకు. ఎందుకంటే ప్రతి దానికి మనకి మందుల మీద ఎన్నో పైసలు పెడుతున్నాం. దాన్ని కాకుండా మంచి ఆహారం తోటి చేసుకుంటే మనకు ఆరోగ్యపరంగా చాలా లాభాలు జరుగుతాయి. వీలైనంత వరకు మ్యాక్సిమం ఈ గానుగ నూనెలను కొంచెం సపోర్ట్ చేయండి, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. వీళ్ళు అంటే ఇక మా ఇంట్లో కూడా వాడతాను, మంచిగా అనిపిస్తుంది. పిల్లలకు కూడా వాడిపిస్తాను, బెటర్ అయితే ఉంది. అంటే 12 కిలోల పల్లీలు పోస్తే 5 కిలోలు 4.5 అట్లా వస్తుంది. కాకపోతే ఆయిల్ పల్లీలను బట్టి ఆయిల్ వస్తుంది. కొన్ని వాటర్ వేసినామో పట్టినామో ఇంటికి వెళ్ళినామో.